ఎప్పుడైనా ఎక్కడైనా ఏమన్నా ఎటువంటి సందర్భంలో అయినా ఎందుకులే నా జాబ్ నేను చేసుకుందాము, ఈ పాటలు మనకు వద్దులే అని చెప్పి ఎప్పుడైనా అనిపించిందా? నాకు అలా అనిపించలేదు మేడం. హ్మ్. అంటే జాబ్ చేసుకుంటూ ఇలా కష్టపడాలని ఒకటి నాలో ఉంది మేడం. ఎందుకంటే లైఫ్‌లో ఎత్తుపల్లాలు అనేది సహజం. అవును మేడం. ఏదైనా ఒక ఈవెంట్‌కి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా కానివ్వండి, ఏదైనా చిన్న చిన్న అవమానాలనేవి జరగడం ఇలాంటివి ఎప్పుడైనా ఏమైనా జరిగాయా? ఏం లేవు మేడం. హ్మ్. అలాంటిది ఏం లేదు. ఖచ్చితంగా ఏం లేవా? ఏం లేవు మేడం. ఓకే. సో, మీకసల మంచి ఫోక్ సింగర్స్ మీరు. అవును మేడం. ఫోక్ సింగర్స్ మాత్రమేనా? లేకపోతే ఏమన్నా సినిమాల్లో కూడా ఏమన్నా ట్రై చేస్తున్నారా? అంటే అన్నీ పాడతా మేడం. హ్మ్. సినిమా పాటలు, హిందీ సాంగ్స్, హ్మ్. ఇంకా అన్నీ మేడం. హిందీ పాటలు కూడా పాడతారా? పాడతా మేడం. ఏదో ఒకటి మంచి హిందీ సాంగ్ పాడండి. ना कजरे की दार, ना मोतियों के हार, ना कोई किया सिंगार, फिर भी कितनी सुंदर हो तुम, कितनी सुंदर हो. ना कजरे की दार, ना मोतियों के हार, ना कजरे की दार, ना मोतियों के हार, ना कोई किया सिंगार, फिर भी कितनी सुंदर हो तुम, कितनी सुंदर हो. मन में प्यार भरा और तन में प्यार भरा, जीवन में प्यार भरा, तुम तो मेरे प्रियवर हो, तुम्हें तो मेरे प्रियवर हो. ना कजरे की दार, ना मोतियों के हार, ना कोई किया सिंगार, फिर भी कितनी सुंदर हो तुम, कितनी सुंदर हो. सिंगार तेरा यौवन, यौवन ही तेरा गहना, सिंगार तेरा यौवन, यौवन ही तेरा गहना, तो ताज की फूलों की क्या सादगी का कहना. उड़े खुशबू जब चले तू, उड़े खुशबू जब चले तू, बोले तो बजे सितार. ना कजरे की दार, ना मोतियों के हार, ना कोई किया सिंगार, फिर भी कितनी सुंदर हो तुम, कितनी सुंदर हो. తెలుగులోనే కదా, హిందీలో కూడా అదరగొట్టారుగా. థ్యాంక్ యూ. ఏది పాడినా కానీ ఒక అమ్మాయి అందం గురించే తప్ప వేరే టాపిక్ ఏం తీసుకురా మీరు? ఎందుకు తీసుకుంటాను మేడం. మరి పాడిన 2 పాటలు కూడా అలాంటివే పాడారేంటి? అంటే ఎక్కువ పాడేది అలాంటి సాంగ్స్ మేడం. అవునా? అటు తెలుగులో అదే పాడారు, ఇటు హిందీలో అదే పాడారు. అదే నేను అనుకుంటా ఉన్నా, ఈయన ఏది పాడినా కానీ కంపల్సరీగా ఒక అమ్మాయిని వర్ణిస్తూ ఒక అమ్మాయి అందం గురించి మాత్రమే పాడుతున్నారు అని చెప్పేసి. జీవితంలో ఎవరైనా ఒక అమ్మాయి ఆల్రెడీ రావడం జరిగిందా? లేదు మేడం. ఇంకా లేదా? అదే అర్థం. అంటే పేరెంట్స్ చూసిన సంబంధమే మనం లైక్ చేస్తాం మేడం. ఓ, అది అయితే పెట్టుకున్నారు మీరు. ఖచ్చితంగా అమ్మా నాన్నల మాట వినాలి పెళ్లి విషయంలో అని చెప్పేసేసి. పోనీలే, ఎంత పాటల వరకే ఇవన్నీ పరిమితం. అవును మేడం. చేతల్లో ఏమీ లేదు. చేతల్లో వాళ్ళు చెప్పిందే చేయాలి మేడం అంతే. ఓకే, మంచి కొడుకు మీరైతే. ఏం లేదు మేడం. అయితే అసలు జనరల్గా ఎప్పుడైనా అంటే ఇప్పుడు మీరు ఎన్నో ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు కదా, అక్కడికి కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏమైనా గవర్నమెంట్ తరపు నుంచి మీకు ఎటువంటి ఆహ్వానాలైనా అందుతూ ఉంటాయా? ఇలా ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు, లైక్ మొన్న ఎలక్షన్స్ టైంలో కానివ్వండి, అండ్ ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ టైం ఆల్రెడీ. సో ఇలాంటి టైంలో మీకు ఏమైనా మిమ్మల్ని చూసి గుర్తించి ఎవరైనా ఏమైనా ప్రోగ్రామ్స్ ఇవ్వడం లాంటివి ఏమైనా జరుగుతున్నాయా? జరిగింది, ఆల్రెడీ వెళ్ళాను కూడా, అయిపోయింది మేడం. అవునా? ఏ ప్రోగ్రామ్ చేశారు? ఎలక్షన్స్ ప్రోగ్రామ్ అన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున చేశాము. బీఆర్ఎస్ పార్టీ తరఫున చేశారు. డబ్బులు ఇచ్చారా మీకు? మరి ఇచ్చారు మేడం. ఎప్పుడైనా అంటే మీకు డబ్బులు ఇవ్వడం వరకు ఓకే, మీకు అసలు ప్రత్యేకంగా గవర్నమెంట్ తరఫు నుంచి మీ ఫోక్ సింగర్స్కి ఏదైనా గుర్తింపు లభిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నమ్మకం ఉంది మేడం. నమ్మకం ఉందా? ఇంతవరకు అసలు మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారా ఈ విషయంగా? చాలా మంది అయ్యారు మేడం. మరి ఏమని మీరు ఎలా దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? మామూలుగా గుర్తిస్తారు కదా మేడం, ఇప్పుడు సింగింగ్కి వెళ్ళినప్పుడు ఏమైనా గుర్తిస్తుంటారు కదా, అలా కొంతమంది నన్ను ఎంకరేజ్ చేసి తీసుకెళ్తారు మేడం. అంటే ఎంకరేజ్ చేసి తీసుకువెళ్ళడం వరకు ఓకే, కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత గౌరవం మీకు అక్కడ అందుతుందా? అందుతుంది మేడం. అందుతుందా? అందుతుంది. సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే గవర్నమెంట్ తరఫున మీరు పాడుతున్నారు, గవర్నమెంట్ మీకు డబ్బులు ఇస్తుంది, బాగానే ఉంది. కానీ ప్రత్యేకంగా అంటే ప్రతి మనిషికి ఒక గుర్తింపు అనేది ఏ రంగంలో అయినా కోరుకుంటారు. ఇప్పుడు నా ఫీల్డ్లో నేను బాగుండాలనుకుంటాను, అట్ ది సేమ్ టైం మీ ఫీల్డ్లో మీరు బాగుండాలి అనుకుంటారు. కానీ కొంతమంది ఉంటారు,
రెక్కాడితే కానీ డొక్కాడలేదు అన్న పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎంతో కొంత ₹1 వచ్చినా చాలు అన్న ఆశతో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. మీరు ప్రత్యేకంగా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేకపోతే కొన్ని కొన్ని పెద్ద ఈవెంట్స్‌లోకి మీరు వెళ్ళినప్పుడు మీకంటూ గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా గుర్తింపు రావడం, గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా ఫోక్ సింగర్స్‌కి సహకారం అందిస్తాము అని చెప్పేసి ఏదైనా అలాంటివి ఏమైనా జరిగాయా? జరగలేదు మేడం. ఇంకా జరగలేదా? కానీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా జరగాలి అని చెప్పేసి? ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మేడం. మరి ఎందుకు జరగట్లేదు అంటారు? కొంచెం సమయం పడుతుంది మేడం, టైం పడుతుంది. ఎందుకంటే సమయం పట్టడానికి, టైం పట్టడానికి గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయిందని చెప్పేసా ఇప్పుడు? కొత్త గవర్నమెంట్ వచ్చిందనా? లేదు మేడం, మామూలుగా అంటే గుర్తించాలి కదా మేడం. ఇప్పుడు మన టాలెంట్ను ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు అవకాశాలు ఇస్తారు. కానీ అనిపిస్తుందా మీలో ఇంత టాలెంట్ ఉన్నా కొన్ని రంగాల్లో ఏమీ రాని వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు వచ్చేసి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. కొన్ని టీవీ షోస్ జరుగుతున్నాయి, కొన్ని పెద్ద పెద్ద ఈవెంట్స్ జరుగుతున్నాయి ఇలాంటి వాటిల్లో. కానీ ఇంత మంచి మధురమైన గొంతు పెట్టుకొని, ఇంత మంచి జ్ఞానం సంపాదించుకొని, అంటే చూస్తున్నాం కదా బయట, లైక్ అంటే మీలాంటి వాళ్ళని ఎంతోమందిని బయట చూస్తున్నాం. గుర్తింపు లేక ఇళ్లలోనే ఉండిపోవడం, పొలాల్లో పనులు చేసుకోవడం, లేకపోతే కూలి పనులు చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు కదా. ఇవి మీకు ఈ సందర్భాలు ఎక్కడైనా బాధ కలిగిస్తూ ఉంటాయా? కలిగిస్తుంటాయి మేడం. ఏమనుకుంటారు అలాంటి టైంలో? అంటే మనం చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు సరిపోయింది, ఆల్రెడీ చదువుకోలేదు కాబట్టి అంత కష్టపడుతున్నారని అర్థమైపోయింది. చదువుకొని వాళ్ళకి గుర్తింపు రాదు అని అనుకుంటారా మీరు? ఏమి అనుకోండి మేడం అట్లా, ఎందుకంటే వాళ్ళ కష్టం వాళ్ళది మేడం. అలా కాదండి, చదువుకోకపోవడం వల్లే వాళ్ళకి నాలెడ్జ్ లేదేమో, ఉంటుంది మేడం, రావట్లేదేమో ఈ అనుకుంటున్నారు. జనరేషన్ లో చదువు ఉంటేనే నాలెడ్జ్ అనేది ఏం లేదు మేడం. దేవుడు వాళ్ళకు మంచి మైండ్ కూడా ఇస్తాడు మేడం. అసలు మీరు ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి గవర్నమెంట్ తరఫు నుంచి? మీకు ఎలాంటి సహాయం ఉంటే బాగుంటుంది అంటే మీకు కాదు, మీ ఫోక్ సింగర్స్కి కానివ్వండి, మంచి గాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఆసరా లభిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం మీకుంది? నాకు మంచిగా అంటే ఇప్పుడు రేల ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అలాంటి దాంట్లో పడాలనే అవకాశం ఉంది మేడం. ఓకే, రేలా ప్రోగ్రామ్ ఎప్పుడు ట్రై చేయలేదా మరి? ఆడిషన్స్కి వాటికి ఎప్పుడు ఏమన్నా పిలుపు రాలేదా? అంటే ఇంకా నేను ఈ మధ్యలో వచ్చాను మేడం, కొంచెం ట్రై చేస్తున్నాను మేడం. ఓకే. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం, ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని